ఒక అడవిలో చాలా జీవులు నివసిస్తూ ఉండేవి. ఒక చెట్టుపై చిన్న కోయిల ఒకటి ఉండేది. అది ఎప్పుడూ బాగా పాడాలని కలలు కనేది. ఒకరోజు అది పాట పాడినప్పుడు ఇతర పక్షులు ఆ కోయిల్ని చూసి హేళన చేశాయి. నీ స్వరం బాగా లేదు. వినడానికి అస్సలు బాగా లేదు. నల్లగా ఉంటావు అని ఎగతాళి చేశాయి. కాని ఆ కోయిల నిరుత్సాహపడలేదు. ప్రతిరోజూ ఉదయాన్నే చెట్టు కొమ్మపై కూర్చొని సాధన చేస్తూనే ఉండేది. ఒకరోజు, 2 రోజులు కాదు. నెలల తరబడి అది ప్రయత్నించింది. కొన్ని రోజులకు ఆ కోయిల యొక్క స్వరం మధురంగా మారింది. ఒక ఉదయం అది పాడినప్పుడు అడవి జంతువులు, పక్షులు అన్నీ ఆ పాటను విన్నాయి. ఆ పాట విని జంతువులు, పక్షులు ఆనందంతో గంతులు వేశాయి. ఆ అడవి అంతా ఒక్కసారిగా ఆనందముతో నిండిపోయింది. ఆ కోయిల తన పాటతో అందరి మనసులు గెలుచుకుంది. ఆ రోజు ఆ అడవిలో ఉన్న జంతువులు, పక్షులు కోయిల యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకున్నాయి. ఎంత కష్టమైనా ఓర్పుతో సాధన చేస్తే విజయం తప్పక వరిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.